హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి రాఖీ పండుగ గురించి తెలుసుకోబోతున్నాము. 3వ పాఠము, గద్య భాగము, సరళ భారతి, 8వ తరగతి తెలుగు, పూణే గవర్నమెంటు. ఇక్కడ అక్కయ్య ఆశీస్సులు, అన్నయ్య అయినా సరే, తర్వాత వచ్చేసి చెల్లెలి ప్రేమ, తమ్ముడే అయినా కలిపి కడతారు అక్కా చెల్లెళ్ళపై రక్షణ కంకణంగా వాలనీయడు రంగురంగుల రాఖీలు. ఒక ఈగనైనా రాఖీ పున్నమి తిరునాళ్ళు, రంగురంగుల రాఖీలు. ఈ గేమ్ ద్వారా మీరేం గ్రహించారు? రాఖీ పండుగ గురించి ఇక్కడ అన్న చెల్లెలు, తర్వాత వచ్చేసి అక్క తమ్ముడి యొక్క అనుబంధాలను గురించి మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారనమాట. భారతదేశంలోని ప్రజలంతా ఒకే దారంలో గుచ్చబడినటువంటి పూలదండ వంటి వారు. ఇక్కడ వివిధ సంస్కృతులు, ఆచార వ్యవహారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయా రాష్ట్రాల ప్రజలు వారి వారి సాంప్రదాయాల ప్రకారం పండుగలని జరుపుకుంటూ ఉన్నప్పుడు ఈ పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతూ ఉంటాయి. అటువంటి పండుగల్లో ఒకటి రాఖీ పండుగ అని మనం చెప్పుకోవచ్చు. ఈ పండుగ సోదరుల యొక్క మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుబంధంలోని మాధుర్యాన్ని, మనకు అనుభూతిని ప్రత్యేకంగా చాటి చెబుతూ ఉంటారనమాట. ఇది అన్నకు కానీ లేదా తమ్ముడికి కానీ ప్రేమ సూచకంగా సోదరి రాఖీ కట్టడము ఈ యొక్క పండుగ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ పండుగను పలు ప్రాంతాల్లో పలు విధాలుగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రాఖీ పూర్ణిమనే జంధ్యాల పూర్ణిమ, నారియల్ పూర్ణిమ అని కూడా అంటారనమాట, పిలుస్తారు. ఇప్పుడు మనము ఈ పండుగను గురించి వివరంగా తెలుసుకుందాము. ఈ యొక్క పండుగ వచ్చేసి ప్రతి సంవత్సరము శ్రావణ పూర్ణిమ రోజు వస్తుంది. ఈరోజు అక్క చెల్లెళ్ళు పెందలకడనే లేస్తారు. ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. చక్కగా ముస్తాబై తన తమ్ములు అంటే సోదరుల ఇండ్లకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మొట్టమొదటి సోదరుని కూర్చోండబెట్టి నుదుట కుంకుమ పెడతారు. తర్వాత కుడి చేతికి రాఖీ కట్టి హారతి అనేటువంటిది ఇస్తారు. తీపి పదార్థాలు తినిపిస్తారు. సోదరుడు తమకు ఎల్లప్పుడూ రక్షకుడిగా ఉండాలని కోరుతూ ఈ విధంగా చేస్తారనమాట. అంటే కాపాడాలి అనేటువంటిది, ఎల్లప్పుడూ కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో. అందుకే ఈ పండుగను రక్షాబంధన్ అని కూడా అంటారు. పూర్వము అన్నదమ్ముల అభివృద్ధికి, రక్షణకు భగవంతుని ప్రార్థిస్తూ పవిత్రముగా తయారు చేసినటువంటి పసుపు దారంను అక్కా చెల్లెళ్ళు వారి చేతికి కట్టుతూ ఉండేవారనమాట. తర్వాత పసుపు దారమునకు బదులుగా రంగురంగులు మెరిసేటువంటి రాఖీలు మనకు ఇప్పుడు కాలానికి తగినట్టుగా మనకు రాఖీలు అనేటువంటిది వాడుకలోకి వచ్చాయి. రాఖీని కట్టిన వారు తోబుట్టువులు కాకపోయిన వారిని స్వంత అక్క చెల్లెళ్ళుగా కూడా వచ్చేసి భావించడము లోకంలో పరిపాటి. అంటే మన సొంత అన్నల తమ్ముళ్ళకు అక్క వచ్చేసి చెల్లెలు వచ్చేసి కట్టన అవసరం లేదు. అదే అంటే కట్టేది కాకుండా ఇంకా మనం వచ్చేసి మన యొక్క తోబుట్టు కాకపోయినా, రక్తం పంచుకోకపోయినా, మన యొక్క బడిలో లేకపోతే కాలేజీలో చదువుకున్నటువంటి వారిని తోబుట్టుగా అనుకొని కూడా మనము ఈ యొక్క రాఖీలు అనేటువంటిది కట్టవచ్చు. సో రాఖీలు కట్టడం అనేటువంటిది పరిపాటి అయింది. అన్నదమ్ములు తోడబుట్టిన వాళ్ళే కాకుండా అనేక చారిత్రక సంఘటనలు దృఢపరుస్తూ ఉన్నాయి. ఒకసారి మేవాడ్ మహారాణి కరుణావతి రాజ్యాన్ని బహదూర్ షా ముట్టడించారనమాట. అతని అపార సైన్యాన్ని తన సైన్యంతో ఎదుర్కోవడం అసాధ్యమని మహారాణి తలచింది. వెంటనే అప్పుడు ఢిల్లీని పరిపాలిస్తున్న మొఘల్ చక్రవర్తి హుమయూన్కి రాఖీని పంపించిందనమాట. వెంటనే ఆ చక్రవర్తి తన సైన్యంతో ఆమెకు రక్షణగా నిలబడి రాజ్యాన్ని కాపాడాడని చరిత్ర చెబుతూ ఉంది. దీన్ని బట్టి మొఘల్ చక్రవర్తులు రక్షాబంధన్ నియమాలని పాటించినట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ కాలం నుండే ఈ యొక్క రక్షాబంధన్ అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా చరిత్ర పుటల్లో అలెగ్జాండర్ యొక్క భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనేటువంటి తపనతో గ్రీక్ యువరాజు అలెగ్జాండరు క్రీస్తుపూర్వం 326లో భారతదేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా నేటి ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి యువరాణి రోక్సానా వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహ బంధాన్ని ఉపయోగించుకొని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీనాబ్ నదుల మధ్య ఉన్నటువంటి రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ యొక్క ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రురాజు అంబి అలెగ్జాండర్ను భారతదేశం దండెత్తాలని ఆహ్వానిస్తాడనమాట. అప్పుడు పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తమునికి తన అన్నలా భావించి రాఖీ అనేటువంటి కడుతుంది. తన సోదరుడిని చంపవద్దని తన భర్త అయినటువంటి అలెగ్జాండర్ను కోరుతుంది. దీంతో అలెగ్జాండరు యుద్ధం విరమించుకుంటాడు.
భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో వచ్చేసి అనేక మంది స్త్రీలు పురుషుల చేతికి రాఖీలు కట్టారని వారితో స్వాతంత్ర సమరంలో పాల్గొనడానికి ప్రతిజ్ఞలు చేయించారు. ఈ కారణం చేతనే బెంగాల్ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ రక్షాబంధన్ పండుగను జాతీయ పండుగ పరిగణించి ప్రయత్నించాడనమాట. ఈ విధంగా వచ్చేసి రక్షాబంధన్ వచ్చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఏ విధంగా జరుపుకుంటారు అనేటువంటిది మనకు ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఇక్కడ చదవండి, ఆలోచించండి, రాయండి. దాంట్లో వచ్చేసి సంస్కృతి, సంస్కారము లేదా నాగరికత, సంప్రదాయము, పాదుకున్న ఆచారము, ఆచారము నడవడి, సంప్రదాయము లేదా వాడుక, అనుభూతి అంటే ప్రత్యక్ష జ్ఞానము లేదా సుఖ దుఃఖాలను పొందడము లేదా అనుభవము అని కూడా చెప్పవచ్చు. పెందలకడ అంటే వేకుజాము, ముస్తాబు అంటే అలంకరణ, పరిపాటి అలవాటు, దృఢపరచుట, రుజువు చేయుట, పరిగణించు, లెక్కించుట, తోబుట్టువు, అక్క లేదా చెల్లెలు.